అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిధుల దారి మళ్లింపు పవన్ కళ్యాణ్ గారి క్షేత్రంలో ఎక్కువ జరిగింది. మీకు అది కూడా తెలుసు. మీ శాఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడుతూ మీరు ఊరుకునే వాళ్ళ ఇప్పటికి. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా గుంటూరులో జనసేన వాయిస్ అంటే పొజిషన్ మధ్య గెలిచారు. సడన్ గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? బాగా పనిచేయడమే పాపంలా తయారైంది జనసేన పార్టీ. ప్రతి ఒక్కరు కూడా మీరు విజయవాడ గుంటూరు జిల్లాలో బాగా మాట్లాడుతున్నారు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ గుర్తింపు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదనే విషయం బయటపడకుండా మనోహర్ గారి ద్వారా ఇంకోల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేశారు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వదిలేదా. కళ్యాణ్ గారు మమ్మల్ని మాట్లాడాలి కదా, మేము సీటీగా పోతున్నాం, ఇలా జరుగుతుంది, ఇంటికి పిలిచి చెప్పాడు కదా, ఇలా జరుగుతుంది చెప్పకుండా ఏదో ఒక సూక్తి చెప్పి రాష్ట్రం కోసం ఒక గ్రామం కోసం కుటుంబాన్ని